వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిషరాజ్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా స్ట్రీట్ రౌడీవా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్ రావు. పడవ పోటీల ట్రయల్ రన్ లో కలెక్టర్ కు తప్పిన ప్రమాదం. తిరగబడిన పడవ కలెక్టర్ ను కాపాడిన గజయితగాలు. మడకశిర మండలం అగ్రంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో భాగంగా మూసీ సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా హరీష్ రావు మాట్లాడుతూ మూసీ సుందరీకరణ పనుల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకొని కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణకు అసలు బడ్జెట్ ఎంత, దానికి ఎక్కడి నుండి డబ్బులు తీసుకొస్తారని ప్రశ్నించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా వీధి రౌడీవా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ మీద చావు మాటలు, అడ్డగోలుగు మాటలు మాట్లాడుతున్నావు, అది సరైనది కాదు అన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి మీద మేము విమర్శలు చేయొద్దని స్పీకర్ అంటున్నాడు. ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మైక్ కట్ చేస్తానని స్పీకర్ ఆన్ రికార్డ్ అంటున్నాడని మీడియా ముఖంగా హరీష్ రావు అన్నారు. ఇక మేము ఉండి ఎందుకని స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్ శాసనసభను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుందని హరీష్ రావు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా? స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన పడవ పోటీల ట్రయల్ రన్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ట్రయల్ రన్ లో భాగంగా ఆయన పడవను నడుపుతుండగా పడవ ఒక్కసారిగా తిరగబడింది. ప్రమాదాన్ని గమనించి అక్కడున్న గజయితగాళ్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కాపాడి వేరే పడవలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం నుండి కలెక్టర్ బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాగానే ఉంది కదా, ఫోటోలు బాగానే వస్తున్నాయి.
బాగానే ఉంది కదా, ఫోటోలు బాగానే వస్తున్నాయి. ఆ బోట్ ఈ బోట్ గాడి ఈ బోట్ చెప్తారా? ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ప్రతిపక్షం ఎక్కడన్నా ముఖ్యమంత్రికి డబ్బా కొడుతుందా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వకపోవడం ఏందని ముఖ్యమంత్రిని పొగడడానికి సభకి వస్తున్నారా? జగదీష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల తరపున ప్రశ్నలు అడిగి పేద ప్రజల ఇల్లు కూల్చగొడితే వాళ్ళ వెంట ఉంటామని చెబితే ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు దాడి చేసి మాకు అవకాశం ఇవ్వకుండా వేరే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారని మా సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మూసి ప్రస్తావన తీసుకురాగానే స్పీకర్ వైఖరికి నిరసనగా మేము సభను బాయ్కాట్ చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపెనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు ఇవాళ మా ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక 3 ప్రశ్నలు వేసింది. చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది, దేశమంతా కూడా చూసింది, ప్రజలందరూ కూడా చూసింది. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినాము ప్రజల తరఫున. మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మా పాలసీ అది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా రెండవ శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీత లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు పెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలాసన శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడినరు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రిని విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభ నడిపే విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రి డబ్బా కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం ఎక్కడన్నా? ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలో? ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి వస్తుందా సభకి ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం? కనీస విలువలు లేకుండా, కనీస సాంప్రదాయాలు లేకుండా, సభను నడిపే విధానమే లేకుండా, ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్టరాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా, ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తే తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రి విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చి నడుపుతాం, మేము ఏం చెప్తే కదా ఇక్కడ అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా నిబంధనలే ఉంటాయి, శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి. తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది. ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళటువంటి మాటలు మాట్లాడినరో మేము దాని నిరసనగానే మేము ఈ రోజు సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది. అనంతపురం మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో గూడ్స్ వాహనాన్ని ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ 2 వాహనాల్లో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కొంచెం కాళ్ళు అట్లా గుంజమ్మ ఇంకొంచెం గుంజమ్మ కొంచెం అట్లా కాళ్ళు పడతాయేమో పడవా ఒకేసారి వన్ నాట్ ఎయిట్ వచ్చి ఎదుర్కొన్నది. గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే పెనిగండ్ల రాము విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసినేని చిన్ని రైతులకు నూతన పట్టాదార పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగా జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకుని ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. ఆస్తి మాది అనే భావన కలిగేలా యజమానుల ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి కార్యక్రమని హర్షం వ్యక్తం చేశారు. ఒక గుడివాడ నియోజకవర్గంలోనే 25,000 పాసు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నేటి నుండి ఈ నెల 9 వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే రామ్ చెప్పారు. ఎమ్మెల్యే గారిని వేదికలంగా కోరుతున్నాం. ఉచితంగా కూడా రైతులందరికీ కూడా అందజేయాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ రోజు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారి బయోమెట్రిక్ తీసుకుని వారందరికీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకంలో మీ యొక్క పేరు అట్లాగే వివరాలు, మీ యొక్క సర్వే నంబరు, భూమి వివరాలు అన్నిటితో పాటుగానే మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ తోటి కలిపి ఉంటాయమ్మా. అంటే మీరు స్మార్ట్ ఫోన్ లో చూసుకున్నట్లయితే మీ భూమి వివరాలు అన్ని కూడా అందులో వస్తాయి. అట్లాగే మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకి అడ్రస్ తెలియనప్పుడు గూగుల్లో చూసుకుంటూ ఉంటాము, మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అడ్రస్ ఇస్తాం. అట్లా ఇందులో కూడా మీ యొక్క భూమిని స్కాన్ చేసినట్లయితే మీ పొలానికి కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు మీ యొక్క స్మార్ట్ ఫోన్ లో చూసుకుని. అవన్నీ కూడా క్యూఆర్ కోడ్ తోటి అన్ని కూడా ప్రభుత్వ రాజముద్రతో ఈ సెక్యూరిటీ ప్రెస్ లో ప్రింట్ చేయించి అందరికీ కూడా ఉచితంగా అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతులందరికీ కూడా మంచి జరిగేలాగా, మేలు జరిగేలాగా కూడా ఒక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యుల వారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుచున్నాం. అంత దారుణం ఉన్న పరిస్థితుల నుంచి ఈ రోజు మన భూమి మన కింద ఉంటది. ఇది ప్రభుత్వ రాజముద్ర. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రభుత్వం రాజముద్రతోనే మనకి ఇచ్చే పేపర్స్ అన్ని ఉండాలి. అంతేగాని ఎవరో ఒక వ్యక్తి బొమ్మలు వేసుకుని ఎందుకంటే మహా వేస్తే ఇక్కడ ఏ విషయంలో అయినా కానీ మనకి ప్రభుత్వానికి అధికారంగా ఉండగలిగిన వ్యక్తి ఒకే ఒక్కడున్నారు, అది మహాత్మా గాంధీ గారు. ఆయనలాగా ఈయన ఫీల్ అయిపోయాడో ఏంటో మరి తెలియదు కానీ ఇంత దారుణంగా మనకి ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మనం అందరి ఈసారి ఎవరికి చూపించినా కానీ ఇది మన భూమి అని చెప్పేసి మనం ధైర్యంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. చూడండి, అంతేకాకుండా ఈ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మీకు మ్యాప్స్ ద్వారా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనకు అంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా నిజంగా మన భూములు మనకు వచ్చినాయని చెప్పి ధైర్యంగా ఉందాం. మన భూములు మన ధైర్యం. సో మనకున్న ఆస్తి అదొకటే. అలాంటిది మనకు వచ్చేసరికి చాలా ఆనందం పడాల్సిన విషయం ఉంది. అందుకని మనందరం కూడా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పాస్బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. గుడివాడలో అత్యధికంగా 25,000 పైగా పాస్బుక్స్ మనం మళ్ళీ చేపించడం జరిగింది. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం అవటం ఇదంతా. సో మన డబ్బులతోటి వాళ్ళ ప్రచారం ఏంటో వాళ్ళు ఏదేంటో అనేది ఎంత దారుణంగా ఉన్న పరిస్థితుల నుంచి ఈసారి మొత్తం అంతా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు
మద్దతుతో ఎంత చక్కగా ప్రతి ఒక్కటి చేయగలుగుతాం. సో అందరం కూడా హ్యాపీగా ఉన్నాం, డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం ఇప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా స్పీడ్ రౌడీవా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్ రావు. పడవ పోటీలో ట్రయల్ రన్లో కలెక్టర్ కు తప్పిన ప్రమాదం. తిరగబడిన పడవ కలెక్టర్ ను కాపాడిన గజయుతగాలు. మడకశిర మండలం అగ్రంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, మరో 2 తీవ్ర గాయాలు. చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం.